కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమాకు సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్టు వ్యవహరించిన నయనతార మారిపోయింది అన్నారు. ఇందులో నిజమెంత? అనిల్ రావిపూడి కోసం 2 ప్రమోషనల్ వీడియోస్ చేసిన తర్వాత ఎందుకు కనిపించలేదు? నెలాఖరులో పెట్టే మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ కైనా హాజరవుతుందా? అనిల్ రావిపూడి ఏం మాయ చేశాడో ఏమో గానీ నయనతారను ప్రమోషన్స్ కి తీసుకొచ్చాడు. సెట్స్ పైకి రావడానికి ముందే నయనతారను హీరోయిన్ గా ప్రకటిస్తూ ఒక వీడియో, రిలీజ్ కి ముందు మరొక వీడియోతో సందడి చేయించాడు. సినిమా కోసం మున్ముందు ఎంతో చేస్తుంది అనుకుంటే అక్కడితోనే ప్రమోషన్ ఆగిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ లో కనిపించలేదు. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ నాన్ ట్రిపుల్ రికార్డ్స్ దిశగా దూసుకుపోతోంది. నైనా హిందీ డెబ్యూ మూవీ జవాన్ తర్వాత హైయెస్ట్ గ్రాసర్ మూవీ మనశంకర వరప్రసాదే. ప్రీ రిలీజ్ కు ఎందుకు రాలేదంటే హాలిడే ట్రిప్ కోసం దుబాయ్ వెళ్ళిందన్నారు. రిలీజ్ తర్వాత చిరు, వెంకీ, అనిల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నైనా కనిపించలేదు. త్వరలో జరిగే మెగా హిట్ ఈవెంట్ లో అయినా కనిపిస్తుందా, లేదంటే ఆ 2 వీడియోల వరకు అమ్మడి ప్రమోషన్ ఉంటుందో చూడాలి. మరి మనశంకర వరప్రసాద్ గారు హిట్ అందరికీ క్రేజ్ ని తీసుకొచ్చింది, అలాగే రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. ఈ హిట్ తో చిరంజీవి, అనిల్ రావిపూడే కాదు నయనతార రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. ఈ మలయాళ బ్యూటీ ఎంత డిమాండ్ చేస్తుందో చూద్దామా? మనశంకర వరప్రసాద్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియాలో హీరోయిన్స్ అందరిలో ఎక్కువ రెమ్యూనరేషన్ నయనతారకే ఎందుకు ఇస్తున్నారో అర్థమైందంటూ ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. శశిరేఖ క్యారెక్టర్ లో నయన తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా మెప్పించింది. సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణకు యంగ్ హీరోయిన్ సెట్ కావడం లేదు. దీంతో అందరూ నయనే కావాలి అనడంతో భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది ఈ క్రేజీ హీరోయిన్. మనశంకర వరప్రసాద్ సెట్స్ పై ఉండగానే 15 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి బాలయ్య 111వ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ 15 కోట్లు దాటిపోయిందట. బాలయ్య, నైనా కాంబోలో ఇది 4వ సినిమా. ఆల్రెడీ సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం హిట్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్ నే సెలెక్ట్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మల్లేని.